మీరు ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా ఆస్ట్రాలజీ చెప్పించుకుందామని వెళ్ళినప్పుడు, మీకు కుజదోషం ఉంది అని వాళ్ళు చెప్పినప్పుడు మీరు కంగారు పడ్డారా? కుజదోషం ఉంటే చాలా అదృష్టం తెలుసా? ఎందుకనే చెప్తాను. ఈ వీడియో ఒక్కసారి చూడండి. కుజుడు రక్తపాతాన్ని సృష్టిస్తాడు. కుజుడు విపరీతమైన కోపాన్ని ఇస్తాడు. శారీరకంగా అయితే విపరీతమైన బలాన్ని ఇస్తాడు. దీన్ని దోషంగానే పరిగణించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే కుజుడు గనక సప్తమంలో ఉంటే వైవాహిక జీవితంలో రక్తపాతాన్ని సృష్టిస్తాడు. విపరీతమైన కోపాన్నిస్తాడు. కాబట్టి ఆ సప్తమ హౌస్ అనేది కొంచెం పాపత్వం చెందిపోతుంది కాబట్టి పాపగ్రహం, క్రూరగ్రహం ఉండడం వలన ఫ్యామిలీ లైఫ్ అనేది గొడవలతో ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఇది నిజం. కాకపోతే అది ఫ్యామిలీ లైఫ్‌లో ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తలు ఇరువురు కలిసి ఒక వ్యాపారాన్ని పెట్టడం వలన, ఆ వ్యాపారంలో విపరీతమైన కృషి చేయడం వలన చానలైజ్ చేస్తున్నాం అంతే. జస్ట్ ఈ ఎనర్జీని మరొక వైపుకి మరలుస్తూ అభివృద్ధిని సాధించవచ్చు. అదే కుజుడు గనక లగ్నంలో ఉన్నాడు అని అనుకోండి, దీన్ని కూడా కుజ దోషం అని చెప్తారు. ఎందుకంటే ఆ మనిషికి విపరీతమైన కోపం ఉంటుంది. అలాగే శారీరకంగా విపరీతమైన బలం ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ఛానలైజ్ చేయొచ్చు? జిమ్‌కి వెళ్ళి బాగా కష్టపడి కండల్ని విపరీతంగా పెంచి బాడీ బిల్డింగ్ పోటీలకి వెళ్ళొచ్చు. బాడీ బిల్డింగ్ పోటీల్లో విజయాన్ని సాధించిన ప్రతి ఒక్కరికి లగ్నం మీద కుజుడి దృష్టైనా ఉంటుంది. లగ్నంలో కుజుడైనా ఉంటాడు. కనుక కుజ దోషాన్ని పాజిటివ్‌గా మరల్చుకొని జీవితంలో మంచి అభివృద్ధిని సాధించవచ్చు. కుజదోషం ఉంది అనంటే ఈ రోజుటి నుంచి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న నంబర్‌కి ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకొని రెమెడీస్ ఫాలో అయ్యి మంచిగా ఛానలైజ్ చేసుకొని బాగా అభివృద్ధిని సాధించండి. తదాస్తు.